Yeah, please welcome. Random. Please, Randy. Morning, ma'am. Please, కూర్చోండి. ఓకే, ఫామ్ ఇస్తాను. పాపకి 3 years దాటే సార్, కానీ మాట రావట్లేదు, దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. డాక్టర్ని అడిగితే మంచి స్కూల్లో చేసి జాయిన్ చేయమని చెప్పారు. ఓకే, మాటలు రావట్లేదని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ వస్తే పిల్లలు అసోసియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ మాటలు వస్తే ప్రాబ్లమే లేదు. మాటలు ఇంతవరకు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారమ్మా? ఏమో సార్, మరి మాటలు ఏమో రావట్లేదో తెలియట్లేదు సార్. అమ్మ వేరే అనుకోకండి, మీకు కానీ మీ హస్బెండ్ కానీ మాటలు లేట్గా వచ్చాయా మీ చిన్నప్పుడు? అలాంటిది ఏం లేదు సార్, పాపకే ఇలా మాకంతా బాగుంది. మీ ప్రొఫెషన్ ఏంటమ్మా? ఇద్దరం వర్కింగ్ సార్, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాము. బేబీ చూసుకోవడానికి కేర్ టేకర్ పెట్టాము, తను లుక్ఆఫ్టర్ చేస్తారు. కేర్ టేకర్ మీరు లేని టైంలో ఏ విధంగా బేబీని లుక్ఆఫ్టర్ చేస్తుంది? టీవీలో రైమ్స్ అవి పెట్టడం, తర్వాత ఫుడ్ తినకపోతే మొబైల్స్ అవి ఇవ్వడం, అలాంటివి చేస్తాం సార్. ఇప్పుడు మీరు సండే ఫ్రీగానే ఉంటారు కదా, ఇప్పుడు సండే నేను ఉన్నప్పుడు బేబీ తీవ్రంగా ఏడ్చినా, అల్లరి చేసి మారం చేసినా, లేదంటే భోజనం తిన్నని ఏం చేసినా మీరు ఏం చేస్తారు? మాక్సిమం ట్రై చేస్తాం సార్ దాన్ని హ్యాండిల్ చేయడానికి. ఒకవేళ తను వెళ్ళలేదు అంటే లాస్ట్ ఆప్షన్ మొబైల్ కదా సార్, అది ఇస్తే వెంటనే ఆపేస్తుంది. ఓకే, మీరే కాదమ్మా, ఈ రోజుల్లో ప్రతి పేరెంట్ చేస్తున్న పని ఇదే. అంటే ఇది మిస్టేక్ అంటే మిస్టేక్ అనలేము, ఇది ఒక ఆప్షన్ అయిపోయింది. సో దీనివల్ల బేబీకి స్క్రీన్ ఎక్కువ అలవాటు అయిపోయింది. అంటే బేబీ మొబైల్ ఎడిక్ట్ అయింది. సో మొబైల్ అనేది ఏం చేస్తుంది? కళ్ళ ప్రపంచాన్ని చూపిస్తుంది. మొబైల్లో రకరకాల కలర్స్, గ్రాఫిక్స్, నెక్స్ట్ మనకి సౌండ్స్. సో ఆ విజువల్ ఎంఫసైజ్ వల్ల మొబైల్ అట్రాక్షన్ ఇస్తుంది. ఈ మొబైల్లో చూస్తున్న కంటెంట్ వల్ల పిల్లలు అప్పుడప్పుడు చిన్న చిన్న భయాలకి, లేదంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెస్ చేయడానికి ఇదవుతుంటారు. అప్పుడు వాళ్ళు మొబైల్ చెప్తారు, బట్ మొబైల్ రెస్పాండ్ అవ్వలేదు కదా. మొబైల్ రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల బేబీకి ప్రాపర్ రెస్పాన్స్ రాదు. ఓకే, పిల్లలు ఎందుకు లాంగ్ టైం మొబైల్ చూస్తారు? పిల్లలే కాదు, పెద్దలు కూడా. ఒకసారి మనం మొబైల్ తీసామనంటే అంత వేగంగా దాన్ని మనం క్లోజ్ చేయలేం. ఎందుకు చేయలేకపోతామనంటే మన బ్రెయిన్ లో డోపమైన్ అనే ఒక రసాయనం లాంటిది రిలీజ్ అవుతుంది. అది ఎక్కువ క్యూరియాసిటీ కనిపిస్తుంది, ఎక్కువ అట్రాక్షన్ ఇస్తుంది. సో అందువల్ల మనం ఏం చేస్తుంటే వన్స్ మొబైల్ తీసినప్పుడు మన బ్రెయిన్ దాన్ని ఆపొద్దు అని చెప్తూనే ఉంటుంది. అందువల్ల మనం కంటిన్యూస్ గా స్క్రీన్ రేట్ అయిపోతాం. దీనివల్ల లాంగ్ రన్ లోని ప్యాసివ్ గా మనకు వస్తున్న ఇబ్బందులు ఏంటంటే ఫ్రెండ్స్ తో మింగిల్ అవ్వలేము, ఫిజికల్ గా గేమ్స్ ఆడలేము, ఎవ్వరూ వద్దు, మొబైల్ ఉంటే చాలు అన్నట్టు ఈ రోజు సొసైటీ అయిపోయింది. మన చిన్నతనం మనం చూసుకున్నట్లయితే మనకి పాస్ట్ టైం ఏముంటుంది? మనకి ఏదైనా ఒక బోరింగ్ అనిపించినప్పుడు ఏం చేసేవాళ్ళని? మన ఫ్రెండ్స్ తో మింగిల్ అయ్యి మన అసోసియేషన్ పిలుచుకొని మనం వాళ్ళతో సరదాగా ఉల్లాసంగా కలిపి ఫిజికల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళని. అంటే ఎక్కువ క్రికెట్స్ ఆడేవాళ్ళని, అలాగే చాలా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ తో మింగిల్ అవ్వడం ద్వారా మన తాలూకా పాస్ట్ టైం అయ్యేది తప్ప వేరేది కాదు. బట్ ఈ రోజు జనరేషన్ ఏమైపోయిందంటే ప్రతి ఎమోషన్ ని కూడా స్క్రీన్ తో షేర్ చేసుకుంటున్నారు తప్ప ఫ్రెండ్ తో కాదు. సో ఫ్రెండ్ తో కాదు, రిలేటివ్స్ తో కాదు, ఇంకో మనిషి అవసరం లేదు, ఫ్రెండ్ ఉంటే మొబైల్ ఉంటే చాలు అన్నట్టు అయిపోయింది. సో దాని నుంచి మనం వీళ్ళని వేరు చేయాలి. అంటే ఏం చేయాలి? ఎక్కువ పిల్లలతో అసోసియేట్ అయి ఉండాలి. వాళ్ళు చెప్పే ప్రతి దీన్ని కూడా, సపోజ్ వాళ్ళు భయం ఉంటే మనం ఉన్నామని భరోసా కల్పించాలి. వాళ్ళు ఎక్కువ హత్తుకోవాలి, వాళ్ళకి ముద్దులు పెట్టాలి. మనం మనల్ని మించిన ప్రేమ వాళ్ళకి వేరే దొరకదన్నట్టు చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల మన పిల్లల్లో మోరల్ వాల్యూస్ పెరిగేవి. అమ్మమ్మ చెప్పే ప్రతి కథ కూడా ఎంతో అద్భుతంగా ఉండేది. అలాగే ఇంటిలో కాదే సాకేవారు పిల్లల్ని. ఇది తప్పు, ఇది చేయొచ్చు, ఈ విధంగా చేయండి, ఇలా వెళ్ళండి. ఈ విధంగా మనకి తెలియకుండానే మనకి మొదటి గురువులు అయ్యారు. ఈ రోజు అన్ని కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడం, నెక్స్ట్ పేరెంట్స్ ఇద్దరు కూడా వర్క్ చేస్తేనే కానీ కుటుంబం నడలేని కండిషన్ రావడం, ఈ మారుతున్న కాలమాన పరిస్థితుల వల్ల పిల్లల మీద చాలా మంది తల్లిదండ్రులు శ్రద్ధ చూపించలేకపోతున్నారు. అంటే మిమ్మల్ని నేను అంటం లేదు, మామూలుగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జరిగేది ఇది. దానివల్ల ఏంటంటే మనం డిపెండ్ అయిపోతున్నాం. డిపెండ్ అయిపోతున్నప్పుడు వాళ్ళు అల్లరి చేస్తున్నా, ఏం చేస్తున్నా ఇమీడియట్ గా మొబైల్ ఇచ్చేస్తాం, లేదంటే టీవీ ఆన్ చేసేస్తాం. దీనిలో ప్రతి తల్లిదండ్రులు ఫీల్ అవుతుంది ఏంటి? మనం రైమ్సే కదా పెడుతున్నాం, వేరేదేం పెట్టలేదు కదా, వాళ్ళకి ఎడ్యుకేషన్ కదా ఇస్తున్నాం, స్క్రీన్ లో ఎడ్యుకేషన్ వస్తుంది, ఇలా నేర్చుకుంటున్నారు. లేదంటే అమెరికన్ స్లాంగ్ పలికేస్తుంది మా పాప, అద్భుతంగా అమెరికన్ స్లాంగ్ లో మాట్లాడేస్తుంది. ఎందుకంటే స్క్రీన్ లో ఉండేదంతా అమెరికన్ పిల్లలు కాబట్టి వాళ్ళ రైమ్స్ ఫీల్కి వచ్చి చక్కగా మారేస్తుంది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే హ్యూమన్ ఎమోషన్స్ పోతున్నాయి, మాట్లాడాల్సిన అవసరం రావడం లేదు, ఏదైనా భావాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం రావడం లేదు. కాబట్టి దీన్నంతా మనం చేయాలి అంటే మొబైల్ చాలా తక్కువ టైం వాళ్ళకి ఇచ్చేటట్టు చేయగలగడం. నెక్స్ట్ ఆ చూస్తున్న తక్కువ టైంలో కూడా ఒక రైమ్ కానీ సంథింగ్ ఏదైనా మొబైల్లో చూపించాలంటే మళ్ళీ దాన్ని వాళ్ళు రిసైడ్ చేసేటట్టు, తిరిగి అప్పచెప్పేటట్టు, లేదంటే ఏదైనా ఒక మోరల్ స్టోరీ చూపించాలంటే మీరు దాని నుంచి క్వశ్చన్స్ అడగాలి పిల్లల్ని. ఇంతవరకు స్క్రీన్ చూసావు కదా, ఓ 5 to 10 minutes స్క్రీన్ చూసావు కదా, ఈ 5 to 10 minutes లో మీకు ఏం అర్థమైంది, దీనిలో మోరల్ ఏంటి అని చేస్తూ మీ తాలూకా ఎక్కువ అటెన్షన్ అటాచ్మెంట్ ఇస్తే
ఆటోమేటిక్ గా మొబైల్ స్క్రీన్ నుంచి పిల్లలు దూరం అవుతారు. వీళ్ళు ఈ పిల్లలతో మిగతా పిల్లలతో అసోసియేట్ అయ్యే అవకాశం దొరుకుతుంది. ఈ స్కూల్స్ ఏం చేస్తాయంటే, పర్టికులర్లీ ప్లే స్కూల్స్ ఏం చేస్తాయంటే, ఇక్కడ ఉండే లాట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా అంత సిస్టమేటికల్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక 1 అవర్ క్లాస్ ఇస్తాం, 1 అవర్ యాక్టివిటీస్ ద్వారా క్లాస్ ఇస్తాం, 1 అవర్ స్క్రీన్ టైం ఇస్తాం, 1 అవర్ స్నాక్ ఇస్తాం, షేరింగ్ డే చేస్తాం, ఆల్ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి మన కల్చర్ మీద, ఈ షేరింగ్ చేసుకునే విధానం మీద, మిగతా పిల్లలతో బిహేవియర్ మీద ఈ సెన్సిటివిటీ అంతా, సెన్సార్స్ అన్ని వస్తాయి. టచ్ యొక్క సెన్సార్స్, ఫీలింగ్, ఎమోషన్, ఇవన్నీ వచ్చి ఆటోమేటిక్ గా మొబైల్ నుంచి దూరం అవుతూ ఉంటారన్నమాట. మీ సమస్య, మీ బేబీకి వచ్చే సమస్య కేవలం మొబైల్ గుర్తుపెట్టుకోండి. మీరు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఒక నెల రోజుల పాటు మీరు మొబైల్ ఇవ్వకుండా స్కూల్లో జరిగిన యాక్టివిటీస్ ఏంటి, రోజు బేబీ స్కూల్కి వెళ్తుంది వస్తుంది, స్కూల్లో ఏం జరిగింది, మీరు వెళ్ళిన లగాయితూ వచ్చేదాకా స్కూల్లో ఏం జరిగింది అన్నది అడగండి. పిల్లలు చెప్పే ప్రతిదీ కూడా మీరు బోరింగ్ లో ఫీల్ అవ్వకండి. పిల్లలు చెప్పే ప్రతిదీ కూడా భగవద్గీత చెప్తున్నప్పుడు అర్జునుడు ఎంత శ్రద్ధగా విన్నాడో అంతే శ్రద్ధగా పిల్లలు చెప్పిన ప్రతి మాటని మీరు గౌరవిస్తూ వినాలి. ఇదంతా మాకు తెలిసిందేలే, నువ్వు ఎప్పుడు ఒకలాగే చెప్తుంది అలాంటి వద్దు. పిల్లల్ని ఏ రోజు కంపేర్ చేయొద్దు ఎవరితోని, పిల్లల్ని ఎవరిని కన్ఫ్యూజ్ చేయొద్దు, ఏమీ చేయొద్దు. పిల్లల్ని ఎప్పుడు కూడా కొంత కంపేర్ చేయకండి. అలాగే పిల్లలు చెప్పే ప్రతిదీ మాకు తెలిసిందే అనకండి. పిల్లలు చెప్పేది ప్రతిదీ కూడా భగవద్గీతలో వినండి. సో ఎప్పుడైతే మీరు ఇలా చేసి ఒక నెల రోజుల పాటు అయిపోయిన తర్వాత మీరే చేంజ్ చూస్తారు. ఓకేమా? థ్యాంక్ యూ.